నమస్తే సార్ ఈరోజు అవార్డు తీసుకోవడం జరిగింది. అత్యున్నత అవార్డు స్వామి వివేకానంద ఎంతో స్ఫూర్తి యూత్కు. అలాంటి అవార్డు ఈరోజు మీరు తీసుకోవడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఏం చేస్తారు? నేను కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. క్యాన్సర్ సర్జన్ నేను. సో క్యాన్సర్ సర్జరీలు అడ్వాన్స్డ్ పరికరాలు రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడంలో మేము చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడటం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్కి వీటికి ఆపరేషన్స్ చేయడంలో చాలా పేరు వచ్చింది. పేషెంట్స్కి కూడా మంచి ఫలితాలు ఇవ్వటం వల్ల ఈ సర్జరీ అనేది చాలా ప్రసిద్ధంగా మన భారతదేశం అంతా పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. సార్ ఈ క్యాన్సర్ అని మీరు అన్నారు కదా సార్, అలాంటిది అంటే కొన్ని వేరే విదేశాలలో అంత స్పీడ్గా వెళ్తుంది, మన ఇండియాలో ఈ క్యాన్సర్కి ఈజీగా అలాంటిది ఏమన్నా మన ఇండియాలో రాబోతుందా సార్? మీరేమన్నా అట్లాంటిది ఏమన్నా సార్ ఇచ్చేస్తున్నారు సార్? ఇండియాలో క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన ఉంది, పెరుగుతుంది కూడా. అలాగే క్యాన్సర్ రావటం కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇప్పుడు విదేశాలతో ధీటుగా మన భారతదేశంలో కూడా క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం వల్ల క్యాన్సర్కి అత్యున్నత ట్రీట్మెంట్ మన భారతదేశంలో లభ్యమవుతుంది. సార్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్ ఈ వృత్తిలో? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫీల్డ్లో మేము ఉన్నాము సార్. సో దీని గురించి అత్యాధునిక పద్ధతులని అవలంబించడమే కాకుండా కొత్తవి కనుక్కోవడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి పరిశోధనలో మేము భాగంగా ఉన్నాం. సార్ ఇది అంటే యాజ్ ఏ జనాలలో కానీ పబ్లిక్లో అవేర్నెస్ కావాలన్నా కానీ, లేదంటే దీనికి చర్యలు ముందు కానీ అలాంటి దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? మేము కూడా ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ లాగా చేస్తుంటాం ఫ్రీగా. చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్ళి లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ చాలా ఫ్రీగా చేయటం వల్ల అందరికీ అన్ని వసతులు అవడం వల్ల వాళ్ళు తొందరగా ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోవటము, ట్రీట్మెంట్ చేయించుకోవటం, కంప్లీట్గా నయం కూడా అవ్వటం చాలా మందిలో కనిపిస్తుంది. సార్ ఈరోజు అత్యుత్తమ పురస్కారం స్వామి వివేకానంద, ఇంతకుముందు ఏమన్నా మీరు అవార్డ్స్ ఏమన్నా? చాలా అవార్డులు తీసుకున్నాము. ఇది దాంట్లో ఒక భాగంగా మేము భావిస్తున్నాము. అది అత్యున్నతంగా భావిస్తున్నాము. వివేకానంద జయంతి రోజు తీసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.